కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి. జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద జేఎస్డబ్ల్యూ సంస్థ నిర్మించే ఈ పరిశ్రమ ప్రహారీ నిర్మాణ పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. 3 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. అటు పరిశ్రమకు కావలసిన భూమి, నీరు, కరెంట్ సహా మిగతా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి సహకారంతో ఒక సర్వోన్నతమైన జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈరోజు వాళ్ళ తరపున సుదర్శన్ కానీ, ఇంజనీర్ నూరు భాషా గారు మీరే చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఆలోచించండి. ఒకవైపు గండికోట టూరిజం, మననే గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తేదీ నాడు ఇక్కడికి గూడెం చెరువుకి వచ్చినప్పుడు కూడా ఈ స్టైల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మొదట 1 మిలియన్తో స్టార్ట్ అయ్యి 2 అయ్యి 3 అయ్యి 4 అయ్యి 5 అయ్యి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి 20 డేస్ బ్యాక్ కలిసి వచ్చినాం. ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం, ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది. ల్యాండ్ 3,300 ఎకరాలు వీళ్ళకి కావాల్సినంత ల్యాండ్. అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికి సుక్కలు చూపించాడు. ఇది నిజం. ఈరోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ. జేఎస్డబ్ల్యూ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్. వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ. కాబట్టి నిధుల కొరత లేదు. చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది. అది కాకుండా వాటరు గండికోట టు మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి. అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్ద లైన్లు కూడా టెండర్ పిలవడం జరిగింది. తలమంచిపట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షను. అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు, కరెంటు, రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది. వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన ఇనుమును గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు, మరియు వీళ్ళు ఎనర్జీ కూడా 400 మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో. ఇప్పటికే 4,500 కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ. అది 400 మెగావాట్ అంటే దాదాపు అది 1,600 కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా. కాబట్టి ఇవన్నీ వస్తే ఎన్ని ఉద్యోగాలు అనేది మీరే ఆలోచించండి. ఉపాధి ఆలోచించండి. ప్రభుత్వ సహకారం ఉంటుంది, కేంద్ర సహకారం ఉంటుంది, స్థానిక సహకారం ఉంటుంది. దీంట్లో ఎవరి దౌర్జన్యాన్ని మేము ఒప్పుకోం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా, ధర్మబద్ధంగా, పద్ధతి ప్రకారం ఈ ఏర్పాటు జరిగేదానికోసం అందరూ కఠినంగా ఉండాలని. కాబట్టి నేను చాలా సంతోషంగా చెప్తున్నా. జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి 3 ఏళ్ల లోపల అంటే 2028 అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జమ్మలమడుగు నియోజకవర్గం. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి నిరంతర ప్రక్రియ. మీరందరూ సహకరించాలని అందరికీ నమస్కరిస్తున్నాను.